వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీషనర్ శ్రీ విక్రమాదిత్య అలియాస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? సూపర్ సార్, మీరు ఈ ప్రాణిక్ హీలింగ్ గురించి మీకు బాగా తెలుసు. సో ఈ ప్రాణిక్ హీలింగ్లో ఈ మెంటల్ స్టెబిలిటీ అండ్ ఇంకా స్ట్రెస్ ఇంకా డిప్రెషన్, సో వీటి వల్ల సఫర్ అయ్యే వాళ్ళు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. సో వీటికి కూడా ఏమైనా సొల్యూషన్ ఉందా ఈ ప్రాణిక్ హీలింగ్లో? అద్భుతమైనటువంటి ప్రశ్న. నిజంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఈ యూత్కి ఈ డిప్రెషన్స్ ఇవన్నీ బాగా ఎక్కువైపోయింది. దానికి తోడు ఈ కరోనా పాండమిక్తో ఆర్థికంగా బాగా ఇబ్బంది పడటం వల్ల ఎలా ఓవర్కమ్ చేయాలి అని దాంట్లో విపరీతమైనటువంటి స్ట్రెస్, దాంతోపాటు కట్టడాలు ఎక్కువ పెరిగిపోవడం వల్ల, పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ రావడం వల్ల కూడా అది భౌతికంగా మనుషుల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమస్యలకి మీరు అడిగినట్టు అంటే ప్రాణిక్ హీలింగ్ ఒకటే కాదు, ప్రాణిక్ హీలింగ్, రేకి, యోగా, ధ్యానం, మెడిటేషన్ ఇవన్నీ కూడా ఒక కోవకి చెందినవి. ఇందులో కొంచెం పరిణితి చెంది అంటే ఫిజికల్గా భౌతికంగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టక్కర్ లేకుండానే అతి చిన్న భౌతికమైనటువంటి శ్రమతో రిజల్ట్ తీసుకురావడానికి దోహదపడేది ప్రాణిక్ హీలింగ్. అంటే ఫస్ట్ ప్రాణిక్ హీలింగ్ అంటే తెలియాలి. ప్రాణ అంటే ప్రాణశక్తి, మనకి సోర్స్ ఆఫ్ లైట్ సన్ నుంచి వస్తూ ఉంటుంది. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాల నుంచి కూడా ఈ ప్రాణశక్తి మనకి వస్తూ ఉంటుంది. ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకొని నయం చేసేదే ప్రాణిక్ హీలింగ్. హీలింగ్ అంటే నయించాడు, ప్రాణాన్ని ఉపయోగించి హీల్ చేస్తుంది కాబట్టి ప్రాణిక్ హీలింగ్. రే అంటే విధానం, కి అంటే ప్రాణశక్తి, అది కూడా హీలింగ్. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా దీన్ని పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు మాట్లాడిన ఈ యాంగ్జైటీ లేకపోతే స్ట్రెస్, సూసైడ్ టెండెన్సీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే నెగిటివ్ ఎనర్జీ ఆ మనిషిలో బాగా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల మన భౌతిక శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు అయితే ఎనర్జీ డిప్లేషన్ లేకపోతే కంజెషన్ ఎక్కువైపోయినప్పుడు ఏదైతే ఒక భావం ఉందో అది అతిగా చైతన్యం అయిపోతుంది. ఆ చక్రం దాంట్లో ఉండే క్వాలిటీస్ అతిగా చైతన్యం అయిపోతుంది. దానివల్ల కూడా ఆ మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి వాటికి ప్రాణిక్ హీలింగ్లో ఒక విధానం ఏంటి అంటే సైకోథెరపీ. అంటే ఒక వ్యక్తికి లేని అలవాట్లు ఏదైనా వస్తున్నాయంటే ఆ వ్యక్తి శరీరంలో చక్రంలో ఒక జీవి, ఒక ఆలోచన అంటే డ్రింక్ చేయాలి, స్మోక్ చేయాలి, లేకపోతే హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ ఒక థాట్ లా వస్తుంది. నీ నుంచి వచ్చిన ఒక థాటే ఇలా చేస్తే బాగుంటుందా, చేయొచ్చా అనే ఆలోచనే ఒక జీవిగా రూపాంతరం చెంది నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నీలో ప్రవేశించి నీ చక్రాన్ని పాడు చేయడం ద్వారా నువ్వు దానికి బానిసవుతావు. ఆలోచన అనేది లేదు, నీ ఎదురుకుండా ఎవరో ఆ పని చేస్తున్నారు, వాళ్ళ ఆలోచన దివ్యశ్రీని పాడు చేయాలి, డ్రింక్ హ్యాబిట్ అలవాటు చేయాలి, స్మోక్ అలవాటు చేయాలి, ఇలాంటిది ఏదో ఉంటుంది. వాళ్ళలోంచి ఆలోచన జీవి వచ్చి నీ బాడీ, నీ ఆరాలో ఎంటర్ అయ్యి నీ లోపల చక్రంలో ప్రవేశించి నీకు కూడా ఆ థాట్ వచ్చేలా చేస్తుంది. అయితే సెల్ఫ్ లేకపోతే బయట నుంచి వచ్చేది, ఇది లోపలికి వెళ్ళి నిన్ను బలహీనపరిచి అప్పుడు నిన్ను దానికి బానిసం చేస్తుంది. ఇలాంటి వాటికి సైకోథెరపీ అనే విధానం అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడ సైకోథెరపీ అంటే ఏం చేస్తామంటే ఈ శరీరంలో మేజర్ చక్రాస్, ప్రధానమైన చక్రాస్ ఒక 7 ఉంటాయి. ఈ మేజర్ చక్రాస్ లోంచి ఈ ఆలోచన ఎక్కడెక్కడైతే ఉంటుందో దాన్ని అక్కడ నుంచి రిమూవ్ చేయాలి. స్మోక్ చేయాలి, డ్రింక్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, లేకపోతే ప్యాక్ ఆడాలి, ఇలా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళకి ఆ సీడ్ని అక్కడ నుంచి తీసేయాలి. అదొక ఆలోచన జీవి. ఫస్ట్ వచ్చినప్పుడు ఒక థాటే, నార్మల్ చిన్న ఆలోచన, అది రెగ్యులర్ అదే రిపీట్ చేస్తూ ఉంటే అది థాట్ ఫామ్ ఎంటిటీ అయిపోయి నిన్ను కూడా మించిపోయి నీకు నువ్వే కంట్రోల్ లేని స్థితికి వెళ్ళిపోతావు అనమాట. దాన్ని అక్కడ నుంచి ఆ చక్రంలోంచి తీసేయాలి. మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు 7 చక్రాలు, ఒక్కొక్క చక్రం ఒక్కొక్క క్వాలిటీని కలిగి ఉంటుంది. మూలాధారం ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, బ్రతకడానికి కావాల్సినటువంటి శక్తి, డైనమిక్ యాక్టివిటీ. నువ్వు ఏదైనా ఒక ఆలోచన చేసావు, ఆ పని చెయ్యాలి, దానికి నువ్వు యాక్టివిటీ చేయాలిగా, దాన్ని అక్కడ ఇస్తుంది. దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయటం, అందులోనే సక్సెస్ రావాలి. సక్సెస్, ప్రాస్పెరిటీ ఇవన్నీ కూడా మూలాధారంలో ఉంటాయి. అలాగే స్వాధిష్టానం, దానికి కొన్ని క్వాలిటీస్, అలాగే మణిపూరకం, అలాగే అనాహతం, ఇలా ఒక్కో చక్రానికి ఒక్కో క్వాలిటీ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఈ సీడ్ లోపలికి వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని పాడు చేసేస్తుంది. మనం దాన్ని తీసేయాలి.
ఇప్పుడు మీకు నేను లైవ్లోనే మీకు నేను చేసి చూపిస్తాను. ఎవరైతే నేను మీకు చేస్తాను, ఇప్పుడు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేయక్కర్లా, నన్ను చేయమని అడగక్కర్లే. మీరున్న ప్లేస్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు. ఇక్కడ నా ప్లేస్ని వాళ్ళు ఎదురుకుండా ఊహించుకుంటారు. ఎవరింట్లో వాళ్ళు ఉండి వాళ్ళ వీడియో వింటూ నన్ను వాళ్ళు ఎదురుగుండా ఉన్నాను అని భావన చేయడం ద్వారా అక్కడ హీల్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళు ఎక్కడో వేరే చోట ఉన్నారు, నేనేం చేస్తాను, వాళ్ళ ఆరాన్ని నా దగ్గరకు తెచ్చుకుంటాను, నేను విజువలైజ్ చేసుకుంటాను. మీరు నేను ఇక్కడ లేకపోయినా నా దగ్గర ఉన్నారని నేను విజువలైజ్ చేసుకుని నేను ఆరాకి ట్రీట్మెంట్ చేస్తాను. ప్రాణిక్ హీలింగ్ లో జరిగేది అదే, డిస్టెన్స్ హీలింగ్ అంటారు. ఇప్పుడు అక్కడ మీ దగ్గర ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఎదురుగుండా నేను ఉన్నాను, ఈ ట్రీట్మెంట్ వాళ్ళకి నేను చేస్తున్నాను అని వాళ్ళ భావన చేయాలి, అంతే. ఇది మీరు నమ్మండి, పని చేస్తుంది. నమ్మకం లేదు కానీ పని చేస్తుంది. కానీ ఏంటంటే నమ్మడం వల్ల అది ఎక్కువగా పనిచేస్తుంది, త్వరగా రిజల్ట్ ఇస్తుంది. అనుమానంతో చేసినా పనిచేస్తుంది, కాకపోతే ఏంటంటే రిజల్ట్ లేట్ ఉంటుంది. 100% పనిచేస్తుంది. ఇది ఎవరినో మాయ చేసి మోసం చేసేది ఏమీ కాదు. ఇది ఒక మనం ఇది అందరికీ తెలియాలి. అంటే మాస్టర్ చోవా కుక్షి ప్రాణిక్ హీలింగ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ప్రాణిక్ హీలర్ ఉండాలి, ఎవరికి వాళ్ళే తనని తాను బాగు చేసుకోవాలని. కాబట్టి ఇది నేను మనం ఓపెన్ గా చెప్పేస్తాం మన ఛానల్ని బేస్ చేసుకుని. ఇప్పుడు నేను సైకోథెరపీలో బేసిక్ ఏదైతే ఉందో అంటే ప్రధాన చక్రాలు 7 చక్రాల్లోనూ బ్యాక్ హార్ట్ చక్ర అనేది చాలా ప్రధానమైనది. ఇది హార్ట్ అంటే లవ్వింగ్ కైండ్నెస్, కంపాషన్, హ్యాపీనెస్, పీస్, హార్మనీ, టాలరెన్స్, ఈ అన్ని గుణాలు ఆ చక్రాలు ఉంటాయి. ఇవి ఉంటేనే మనం దేన్నైనా యాక్సెప్ట్ చేయగలుగుతాం, ఒప్పుకోగలుగుతాం. అందుకని మొట్టమొదటిగా మనం చేయాల్సింది ప్రాణిక్ హీలింగ్ లో సైకోథెరపీలో బ్యాక్ హార్ట్ చక్రాన్ని యాక్టివ్ చేయటం, దాంట్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ థాట్స్ ని తీసేయడం. ఇక్కడ ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరు నన్ను మీ ఎదురుగుండా ఉన్నట్టు ఊహించుకోండి. అది ఎంతమంది అయినా కావచ్చు, 100 మంది ఒకేసారి కూర్చొని నేను విజువలైజ్ చేసుకున్న నా శరీరము కణజాల నిర్మాణం, సెల్స్, నా బాడీలో ఉన్నవి అణువులు, పరమాణువులే. ఇప్పుడు మీరు భౌతికంగా నన్ను చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ కేంద్రీకరింపబడి ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాను. మీ ఊహలలో నన్ను విజువలైజ్ చేసుకోగలిగితే నేను కొన్ని వేల కణాలుగా విడిపోగలను. అది మీ ఊహకే వదిలేస్తాను. అది 1000 మందా, 10,000 మందా, 1,00,000 మందా అనేది లిమిట్ లేదు. ఎంతమంది అయినా జరగవచ్చు, ఎంతమంది అయినా చేసుకోవచ్చు. దీనికి ఎవరు కూడా మళ్ళీ ఇంకో ప్రాణిక్ హీలర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని ఫీజు ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడే మనం చేసి చూపించేస్తున్నాం. సేమ్ నా వాయిస్ని వింటూ, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాయిస్ని వింటూ వాళ్ళకి బ్యాక్ హార్ట్ చక్రాలు ఏదైతే ట్రీట్మెంట్ జరుగుతుందో దాన్ని భావన చేస్తే అద్భుతంగా పనిచేస్తాం. పెద్ద శ్రమ లేదు. ఇది క్రిస్టల్ పెన్సిల్ అంటారు ప్రాణిక్ హీలింగ్ లో. దీనికి అద్భుతమైనటువంటి పాత్ర. దీంట్లో కొన్ని ఎనర్జీస్ మనకి వెల్డింగ్ చేసే మెషిన్ అంటే చూసారా, స్మోక్ వస్తూ ఉంటుంది, రెండిట్లీ జాయింట్ చేస్తూ, దీంట్లోంచి కూడా అలా కాంతి వస్తూ ఉంటుంది. ఇందులోంచి పనిచేసేది లేజర్, కంటికి కనిపించేది సూక్ష్మంగా కనిపించేటువంటి కాంతి కిరణాలు వస్తూ ఉంటాయి. దీంతో హీల్ చేయడం జరుగుతుంది ఏ ప్రాణిక్ హీలర్ అయినా సరే. మనం ఇప్పుడు ప్రాణిక్ హీలింగ్ లో ఈ సైకోథెరపీలో బ్యాక్ హార్ట్ చక్రాన్ని నేను హీల్ చేస్తాను. కళ్ళు మూసుకోండి ప్రశాంతం. మీరు కూడా కాళ్ళు స్ట్రైట్ గా పెట్టండి, రిలాక్స్. ఆ చెప్పుకోండి తీసి రైట్. నిదానంగా శ్వాసని తీసుకుంటూ నెమ్మదిగా విడిచిపెట్టండి. నేను చెప్పేంత వరకు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మీ పేరు ఒకసారి చెప్పండి అమ్మా. దివ్య. 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 ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుడు ఆత్మస్వరూపమే. అందరికీ హృదయపూర్వకంగా ఆత్మ నమస్తే. నేను ఆత్మను, ఆత్మస్వరూపాన్ని, ఆ పరమాత్మని శాంతి కోసం పనిచేస్తున్నటువంటి దివ్యాగ్ని స్వరూపాన్ని. ఆత్మ నమస్తే, ఆత్మ నమస్తే, ఆత్మ నమస్తే. Salutations to the Supreme Being, salutations to Lord Mahaguruji Mailing, salutations to Master Chova Kukshi. Mahatma Master Chova Kukshi, namaste. I the soul salute to the divinity in you. I the soul recognize the spiritual teacher in you. I the soul, I am super receptive and super conductive. All levels. I the soul, I am super receptive to the divine energies, blessings, passings. Yes, Master. Thank you, Master. With gratitude, with respect, with love. We thank you in full faith. So be it, so be it, so be it. ఫస్ట్ నేను మీ ఆరాని క్లీన్ చేస్తున్నాను. ప్రొజెక్టింగ్ గ్రీన్ ఫైర్ బాల్. మీ ఆరా ముందు వైపు క్లీన్ చేస్తున్నాను. అందరూ శ్వాసని నిదానంగా తీసుకుని నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్ స్లోలీ.
బ్యాక్ సైడ్. ఆరా పూర్తిగా శుభ్రపడింది. బ్యాక్ హార్ట్ చక్ర, నా ఎదురుగా మీ బ్యాక్ హార్ట్ చక్ర ఉంది. నేను బ్యాక్ హార్ట్ చక్రాన్ని విజువలైజ్ చేస్తున్నాను. అనాహత చక్రం, హృదయ చక్రం ఆకుపచ్చ రంగుతో 12 దళాలతో నిరంతరం పరిభ్రమిస్తూ రొటేట్ అవుతున్నటువంటి చక్రం. హృదయ చక్ర బీజమంత్రం యం. ఆ బీజమంత్రాన్ని మనస్సులోని హమ్ చేయండి, అనుకుంటూ ఉండండి. యం. ప్రొజెక్టింగ్ లైట్ బ్లూ, లేత నీలిరంగు కాంతిని మీ హృదయ చక్రంలోకి ప్రసరింపచేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రతికూల ఆలోచనలను, ప్రతికూల ఆలోచన జీవులను, ప్రతికూల శక్తులను, స్ట్రెస్, విపరీతమైనటువంటి ఒత్తిడిని, మానసిక ఒత్తిడిని, కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని ఒక ముద్దలా పోగు చేస్తున్నాను. ప్రొజెక్టింగ్ లైట్ బ్లూ ఆల్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్ ఫార్మ్స్, నెగిటివ్ ఎంటిటీస్, నెగిటివ్ ఎలిమెంటల్స్ కాజింగ్ స్ట్రెస్, anxiety, anger, fear, etc. etc. freeze. మీ హృదయ చక్రంలో ప్రసరింపజేసినటువంటి లేత నీలిరంగు కాంతి మీలో ఉన్నటువంటి చెడు నెగిటివ్ ఎనర్జీస్ ఒక చోట ముద్దలా పోగు చేసి నిలవరించింది. ప్రొజెక్టింగ్ ఎలక్ట్రిక్ వైలెట్, విద్యుత్ ఉదా కాంతి రంగు, ఎలక్ట్రిక్ వైలెట్ ప్రొజెక్షన్ ప్రసరింపచేస్తున్నాను. డిసెంటిగ్రేట్ ఆల్ ఫ్రోజన్ నెగిటివ్ ఎనర్జీస్, పోగు చేయబడినటువంటి ప్రతికూల శక్తులన్నింటినీ కూడా ఎలక్ట్రిక్ హోదా కాంతితో విచ్ఛిన్నం చేస్తున్నాను. డిస్ట్రాయ్ ఆల్ ఫ్రోజన్ నెగిటివ్ ఎనర్జీస్. ప్రొజెక్టింగ్ ఎలక్ట్రిక్ వైలెట్, విచ్ఛిన్నమైనటువంటి ప్రతికూల శక్తులను, ప్రతికూల ఆలోచనలను, ప్రతికూల జీవులను క్లీన్ చేస్తున్నాను. క్లెన్జింగ్ ఆల్ dirty disease negative energies already disintegrate. మీ హృదయ చక్రంలో విచ్ఛిన్నం కాబడినటువంటి ప్రతికూల శక్తులను శుభ్రం చేస్తున్నాను, తీసివేస్తున్నాను. మీ హృదయ చక్రం ఓ ప్రేమమయ స్వరూపం. అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ప్రశాంతతను, సంతోషాన్ని చేయడానికి మీ హృదయ చక్రం సంసిద్ధంగా ఉంది. అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతత, సంతోషం, ఒక తెలియని ఆనందం, మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోండి. మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా గడిపినటువంటి ఒక సంఘటన మీకు గుర్తొస్తుంది. మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనసుకు ఉల్లాసాన్ని కలిగించేటువంటి ప్రకృతి వనరులతో సంతోషంగా అద్భుతమైనటువంటి పరిమళాలను అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలను ఆస్వాదిస్తున్నారు. మల్లెల సువాసన, గులాబీల పరిమళం,
మీరు శ్వాసిస్తున్నారు. మీ హృదయ చక్రం పూర్తిగా శుభ్రం చేయబడింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి అలజడులన్నీ కూడా పూర్తిగా తీసివేయబడింది. ప్రిపేర్. మీ హృదయ చక్రం పైన ప్రతికూల శక్తులను ప్రతికూలతలను ఆపడానికి ఉన్నటువంటి ఒక జల్లెల లాంటి వస్తువు చిట్లి పొగలతో ఉండడంతో మీకు ఈ మానసికమైనటువంటి రుగ్మతలు రావడం జరిగింది. ఆ జల్లెడను మళ్ళీ శక్తివంతం చేస్తుంది. వెబ్ రిపేర్. హోల్స్ అండ్ క్రాక్స్ అండ్ సిమెంటింగ్ స్ట్రాంగ్ వెబ్ అండ్ న్యూ వెబ్. ఒక కొత్త జల్లెడను అమర్చుతున్నాను. లేత గులాబీ రంగు కాంతి, లేత గులాబీ రంగు కాంతి నా ద్వారా, నా చేతుల ద్వారా మీ హృదయ చక్రంలోకి ప్రవేశిస్తుంది. లైట్ వైటిష్ పింక్ ప్రొజెక్టింగ్ లైట్ వైటిష్ పింక్. హృదయ చక్రంలో ఉన్నటువంటి గుణాలు లవింగ్ కైండ్నెస్, కంపాషన్, హ్యాపీనెస్, పీస్, హార్మనీ, టాలరెన్స్, మెర్సీ మరింతగా అభివృద్ధి చెందుతుంది. మీ హృదయంలో అద్భుతమైనటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంది. సందర్భానుసారం చక్ర యొక్క సైజ్ పెరుగుతుంది. Increase size of stamina and qualities. Bigger, bigger, bigger. Loving kindness, compassion, happiness, peace, harmony, tolerance, mercy increase. Atma Namaste. Atma Namaste. Atma Namaste. Stabilize, stabilize, stabilize. Paint with the light blue. ప్రొజెక్టింగ్. దీని ముందు కొంచెం ఎడిట్ చేయండి. లైట్ వైటిష్ పింక్ దగ్గర నుంచి ఎడిట్ చేయండి. ప్రొజెక్టింగ్ ఎలక్ట్రిక్ వైలెట్ చక్ర ఆల్టరేషన్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ స్టామినా అండ్ క్వాలిటీస్. ప్రొజెక్టింగ్ ఎలక్ట్రిక్ వైలెట్ చక్ర ఆల్టరేషన్ ఇంక్రీజ్ ద సైజ్ అండ్ స్టామినా అండ్ క్వాలిటీస్. బిగ్గర్, బిగ్గర్, బిగ్గర్. స్టెబిలైజ్, స్టెబిలైజ్, స్టెబిలైజ్. పెయింట్ విత్ లైట్ బ్లూ. శ్వాసను నిదానంగా నెమ్మదిగా లోపలికి తీసుకుంటూ నెమ్మదిగా నిదానంగా విడిచిపెట్టండి. ఇన్హేల్ స్లోలీ, ఎక్సేల్ స్లోలీ. ఇన్హేల్, ఎక్సేల్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఎలా అనిపించిందమ్మా? చాలా రిలాక్స్డ్గా ఉంది. ఇంకా నాకు తెలిసిందా, ఎలా అనిపించిందా? ఫస్ట్ అయితే కామ్గా ఉంది. అవును, రైట్. ఇది సైకోథెరపీలో బ్యాక్ హార్ట్ చక్రాన్ని హీల్ చేయడం, సైకోథెరపీ చేయడం. ఓకే. ఇది రెగ్యులర్గా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో రెగ్యులర్గా ఒక 21 days కంటిన్యూ ఈ వీడియో పెట్టుకుని ఎక్కడైతే స్టార్ట్ అయింది అక్కడి నుంచి కళ్ళు మూసుకొని నేను ఏదైతే చెప్తున్నానో దాని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ చేస్తూ ఉంటే పూర్తిగా మానసిక చాలా హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఎలాంటి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వీడియో వింటూ చూస్తూ సాధన చేసుకుంటే సరిపోతుంది. సార్ ఇది అంటే ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చా? లైక్ పిల్లలు, పెద్దవాళ్ళు? ఎవరైతే అంటే దాని గురించి అవగాహన ఉండాలి. ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారు, స్ట్రెస్ ఈ రోజుల్లో అంటే మనకి సర్కమ్స్టాన్సెస్ చాలా ఇబ్బందిగా ఉంది. 100% వాస్తు ఎక్కడ ఉండదు. వాస్తు ప్రభావం, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, అలాగే జియోపతిక్ స్ట్రెస్ ఇవన్నీ ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నావో తెలియని స్థితిలో కూడా ఉంటారు. దీన్ని రెగ్యులర్ గా సాధన చేస్తే అసలు మనం ఎందుకు ఇబ్బంది పడుతున్నాము అనే కారణం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆరా సెన్సిటివ్ గా ఉన్నప్పుడు, ఆరా బాగుంటే వాళ్ళు 100% నెగిటివ్ ఎనర్జీలో ఉండరు. ఆ నెగిటివ్ ని పాజిటివ్ గా మార్చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు చాలా ఫ్రెష్గా ఉన్నారు, మంచి స్ప్రే చేసుకుని వచ్చారు. అప్పుడు మీకు ఎలా ఉంటుందంటే ఒక కొత్త వాతావరణం ఎంటర్ అయినప్పుడు అక్కడ ఏదైనా నెగిటివ్ ఉంటే, స్మెల్, బ్యాడ్ స్మెల్ ఉంటే మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు సుగంధ ద్రవ్య స్మెల్ తోటి ఉన్నారు, మాకు తెలియదు, మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఆ స్మెల్ మాకు అలవాటు పడిపోయింది. మీరు ఎప్పుడైతే కొత్తగా వచ్చారో మీకు ఇక్కడ ఉన్నటువంటి బ్యాడ్ తెలుస్తుంది, మాకు కూడా ఈ బ్యాడ్ లో మీకు గుడ్ తెలుస్తుంది. అందుకని రెగ్యులర్ గా ఇది సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆరా స్ట్రాంగ్ అయిపోతుంది.
నేను జనరల్ స్వీపింగ్ చేశాను, ఆరాన్ని ముందు శుభ్రం చేశాను, ఆరా తర్వాత చక్రాన్ని చేశాను. ఇప్పుడు మనకి మనిషికి ఫస్ట్ ప్రేమ కావాలి, ఆనందం కావాలి, అంతే కదా. ఎవరికైనా కావాల్సింది ఏం కోరుకుంటారు? సంతోషంగా ఉండాలి, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వీటిలన్నింటికి వేరే వేరే కావాలి. డబ్బు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, ఇవన్నీ వేరే. ఫస్ట్ ఇదన్నీ రావాలంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనకు ఏం వస్తుంది దాంతో తృప్తి అనేది ఉండాలి. ఇది ఉండాలి అంటే మనకి హార్ట్ చక్రం. అందుకని మనం స్టార్టింగ్ ఇంతవరకు ఇది ఎవరు కూడా ఇంతవరకు ఇండియాలో ఈ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత ఇంతవరకు దీన్ని ఎవరు బయట పెట్టాల. ఏదైనా ఒక హీలర్ దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి నేర్చుకోవడం తప్ప, చేయించుకోవడం ట్రీట్మెంట్ తప్ప ఇది బయట ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అంటే భగవంతుడి దయ వల్ల మాస్టర్ గైడెన్స్ లో నేను దీన్ని ఇప్పుడు మన ఛానల్ ద్వారా నేను బయటికి చెప్పడం జరిగింది. దయచేసి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. దీని మీద అపనమ్మకంతో ఇప్పుడు నేను మీ నుంచి ఏమీ ఆశించకుండానే, నిజంగా నేను ప్రేక్షక దేవుళ్ళ నుంచి ఏమీ ఆశించడం కాదు. వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు ఇప్పుడు టైం ఉండదు నా దగ్గరికి రావడానికి, లేకపోతే నాకున్న టైం ఉండాలి. నేను ఎంతమందికి చేయగలను? గట్టిగా రోజుకి చేయగలుగుతూ 10 మందికి చేయగలుగుతా, 20 మందికి. అది కమర్షియల్ అయిపోతుంది. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేకుండా ఈ వీడియో పెట్టుకుని అప్పుడు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఎవరైనా సరే అవగాహన ఉంటే చాలు, చెప్పేది అర్థమైతే చాలు, అది పనిచేసేస్తాం. దీని తర్వాత నెమ్మదిగా ఏంటంటే ఈ చేతుల్ని క్లాప్స్ కొట్టాలి. ఇలా చేసుకుని అంటే ఇప్పుడు ఏదైతే ఎనర్జీ వచ్చిందో అది బాడీ అంతా సబ్లిమేషన్ సర్క్యులేట్ అవ్వడం ద్వారా రెగ్యులర్ గా ఈ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీలో పాజిటివ్ ఎనర్జీ, దీనికోసం చాలా మంది పాజిటివ్ ఎనర్జీ కావాలి అనుకుంటూ ఉంటారు. మీరు రెగ్యులర్ గా 3 నెలల పాటు దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీ చుట్టూ అద్భుతమైనటువంటి ఆరా ఉంటుంది. మీ ఆరా ఎంతైనా ఉండనివ్వండి, 100% అది డెవలప్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది. మీ చుట్టూ ఉండే పరిసరాలు, మీకు నచ్చని ప్రదేశాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ మారిపోతాయి. ఇప్పుడు మీరు 9 times క్లాప్స్ కొట్టారు కదా, అంటే 9 times మాత్రం ఎందుకు కొట్టారు? దానికి ఏమైనా జనరల్ గా 9 అనేది పూర్ణ సంఖ్య. ఓకే, అంటే జీవితంలో చాలా ఉంటాయి, అంటే నెంబర్లు చాలా ఉన్నాయి, 1 నుంచి 9 వరకు ఉన్నాయి. 1 వచ్చి సూర్యనారాయణమూర్తిది. ఇలా సంఖ్యాశాస్త్రంలో ఏది ఉంది కదా, 9 అనేది శుక్రుడికి సంబంధించిన సంఖ్య. అంటే జనరల్ గా 9ని కుజుడు సంఖ్య అని అనుకుంటున్నారు, అది ఎక్కడో మిస్లీడ్ అయింది. 9 అనేది పూర్ణ సంఖ్య, శుక్రుడి సంఖ్య. మనకి చూడండి ఆ దశాంతర దశల్లో శుక్రుడు ఒక్కడికే 20 సంవత్సరాలు, శుక్రమహర్దశ వస్తే 20 సంవత్సరాలు. అంటే శుక్రమహర్దశ వచ్చింది అంటే ఆ మనిషి జీవితంలో అన్ని పరిపూర్ణంగా అనుభవించేశాడు అని. అలాగే 9 కూడా పూర్ణ సంఖ్య. దీంతో ఏది కలిసినా ఇది దాంతో కలవదు, విడిపోదు. 9తో 3 కలిపారు అనుకో, ఎంత వస్తుంది? 12 మళ్ళీ 1 + 2 3 అవుతుంది. ఇది దాంతో కలవదు, అది అలాగే సింగిల్ గానే ఉంటుంది. దీంతో ఏది కలిసినా సరే దాంతో ఏదైతే కలిసి అదే కనిపిస్తామో ఇది మాత్రం దేనితోటి కలవదు. ఇది పూర్ణ సంఖ్య, శుక్రుడికి చెందిన సంఖ్య. అలాగే మనకి అష్టోత్తరం 108, అక్కడ కూడా 9. అంటే మనకి 27 నక్షత్రాలు, అలాగే 4 పాదాలు చొప్పున చూస్తే 108 పాదాలు వస్తాయి. అందుకని 9 అనేది పూర్ణ సంఖ్య కాబట్టి 9 అనేది మన శరీరంలో చాలా విషయాలు కలిగి ఉంది కాబట్టి 9 అనేది మాస్టర్ చెప్పడం జరిగింది. నాది కాదు, మాస్టర్ చెప్పడం జరిగింది. వాళ్ళు చాలా మాస్టర్స్ అయ్యారు, మనకి సబ్జెక్ట్ అందించారని వాళ్ళు చాలా ఆలోచించుకుంటారు. 9 అనేది అద్భుతమైనటువంటి. అలాగే ప్రాణిక్ హీలింగ్ లో శరణాగతి అని ఉంటుంది. మాస్టర్ ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ప్రేయర్ ఏదైతే చేసాను అది కూడా 9 సార్లు చేసుకోవాలి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 9 అనేది పరిపూర్ణమైన సంఖ్య, అందుకని 9 అనేది వాడడం జరిగింది. ఓకే, అంటే సార్ ఇది రోజుకి ఎన్నిసార్లు చేయొచ్చు? వాళ్ళు ఉన్నటువంటి కండిషన్, వాళ్ళకి ఇబ్బంది బాగా ఎక్కువగా ఉంది, ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఇచ్చి ఎవ్రీ 2-3 అవర్స్ కోసం చేసుకోవచ్చు. లేదా ఎర్లీ అవర్స్ లో చేసుకోవచ్చు, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు చేసుకోవచ్చు. ఓకే, ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. కొంచెం ప్రశాంతంగా ఉండాలి. మీరు ఇది చేస్తున్న ప్రతి ప్రదేశంలో ఏదన్నా మంచి అగరబత్తి, సువాసన వచ్చే అగరబత్తి పెట్టుకుంటే మీలోంచి వచ్చిన నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఆ సువాసనకి అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాణిక్ హీలింగ్ గురించి ఇంత బాగా నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.